వాళ్ళు దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే ఆ పెరిగిపోయింది స్థిరమైపోయి అదే స్థిరంగా అది తప్పితే వేరే ఏది లేనట్టుగా ఆ మార్పు జరిగిపోయిద్ది. ఈ జ్ఞప్తి అనేది దాన్ని ఉపయోగించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే హాఫ్ అన్ అవర్కి ఆ గొప్ప స్థితి అలా ఏర్పడిపోద్ది. ఏర్పడిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి దుష్ట శక్తులు, ఎలాంటి బాహ్య విషయాలు, ఎలాంటి నష్టం చేసే విషయాలు, మనల్ని తప్పుదారి పట్టించే విషయాలు, మనల్ని తప్పుదారి పట్టించే శక్తులు, బాహ్యంలో ఉండే శక్తులు ఏది కూడా అంత గొప్పగా మారిపోయిన ఆ మనస్సులోకి దూరలేవు. ఆ టైంలో దూరలేవు. ఆ దూరలేని స్థితిని మనం ప్రతిరోజు ఆ స్థాయిలో చేస్తే గనక ఆ స్థితి మనము ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ మన